హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నా. మీ అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు మనం బీట్రూట్ ఫ్రై నేర్చుకుందాం. బీట్రూట్ క్యారెట్ రెండు మిక్సింగ్ ఫ్రై అన్నమాట. ఇది క్యారెట్లో చాలా విటమిన్స్ ఉంటాయి, అలాగే బీట్రూట్లో కూడా చాలా విటమిన్స్ ఉంటాయి. ఫస్ట్గా మనం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. దాంట్లో కొంచెం 4 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ చేసుకోవాలి. ముందుగా తురుము పెట్టుకున్న క్యారెట్, బీట్రూట్ పక్కన పెట్టుకోవాలి. క్యారెట్, బీట్రూట్ మిక్సింగ్ తురుము పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత క్యారెట్, బీట్రూట్ ఆయిల్ బాండీలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మధ్యలో మనం బాండీ అడుగంటుకుంటుంది కాబట్టి మంట మీడియంలో పెట్టుకోవాలి. మీడియంలో పెట్టుకొని క్యారెట్ అడుగంటుతుంది కాబట్టి మధ్యలో గంటతో తిప్పుతూ ఉండాలన్నమాట. మీరు అనుకోవచ్చు, క్యారెట్ బీట్రూట్ మిక్సింగ్ కూడా ఫ్రై చేస్తారా అని. చేస్తారండి. క్యారెట్ బీట్రూట్ మిక్సింగ్ ఫ్రై చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉంటుందో మీకే తెలుస్తుంది. క్యారెట్ బీట్రూట్ పిల్లలు చాలా వరకు తినరు, కానీ ఇష్టంగా తింటారు. క్యారెట్ తురుము మంచిగా మగ్గడానికి మూత పెట్టేసి మంట సిమ్లో పెట్టుకొని మధ్యలో మూత తీసుకుంటూ చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనం ఆయిల్ వేసుకుంటామండి. క్యారెట్ బీట్రూట్ అడగంటుకుంటూ ఉండాలి. మధ్యలో గంటితో తిప్పుకుంటూ ఉండాలి. ఒకసారి తిప్పుకొని మొత్తం మంట సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టుకోవాలి. ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చాలి. తర్వాత కొంచెం కరివేపాకు వేయాలి. కరివేపాకు వేసిన తర్వాత గంటితో తిప్పుకుంటూ ఉండాలి. ఎందుకంటే కరివేపాకు వేసాం కదండి. కరివేపాకు వేయడం వల్ల ఈ క్యారెట్ బీట్రూట్ అనేది మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. గంటితో తిప్పుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఈ కరివేపాకు అంతా క్యారెట్ బీట్రూట్ ఫ్రైలోకి కలిసిపోయేంత వరకు తిప్పుకుంటూ ఉండాలి. తిప్పుకున్న తర్వాత మంట మీడియంలో పెట్టి కొంచెం సాల్ట్, అంటే మీ టేస్ట్కి సరిపడేంత సాల్ట్ వేసుకోవాలి. మధ్యలో తక్కువైతే తర్వాత వేసుకోవచ్చండి, ఏం కాదు. కొంచెం పసుపు వేయాలండి, ఎందుకంటే మా ఇంట్లో కొంచెం ఉందండి. 1 స్పూన్ పసుపు వేయండి. పసుపు, ఉప్పు కలిసిపోయేటట్టు కొంచెం తిప్పుకోవాలండి. గరిటతో తిప్పుకున్న తర్వాత క్లిప్ పెట్టడం మర్చిపోయాలండి మీకు. తర్వాత ఒక టేబుల్ స్పూన్, అంటే మీకు కారానికి తగ్గట్టుగా కొంచెం కారం వేసుకోండి. అంటే మీ రుచికి తగ్గట్టుగా కారం వేసుకొని గంటితో తిప్పేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఉప్పు, కారం, పసుపు అనేది క్యారెట్ ఫ్రైకి మంచిగా పట్టేంత వరకు తిప్పుకుంటూ ఉండాలి గరిటతో. లేకపోతే ఈ ఫ్రై అడగంటిపోతూ ఉంటుందండి. తర్వాత కొంచెం తిప్పుకున్న తర్వాత మూత పెట్టుకొని మంట మీడియంలోనే పెట్టుకొని చేసుకోవాలండి వంట. ఎందుకంటే ఈ క్యారెట్ బీట్రూట్ ఫ్రై అనేది అడగంటుంది కాబట్టి మంట మీడియంలోనే పెట్టుకుంటూ మధ్యలో మనం చూసుకుంటూ గంటితో తిప్పుకుంటూ ఉండాలన్నమాట. తిప్పుకుంటేనే కదండి క్యారెట్ బీట్రూట్ ఉప్పు కారం బాగా పట్టేస్తూ ఉంటుంది, మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మన యమ్మీ బీట్రూట్ క్యారెట్ ఫ్రై రెడీ. చిన్నపిల్లలు పెద్దలు మంచిగా తింటారండి క్యారెట్ బీట్రూట్ ఫ్రై. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఫస్ట్ టైం వీడియో చేస్తున్నాండి. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. క్షమించండి ఫ్రెండ్స్, మరిన్ని వీడియో కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోండి.